వెజ్ బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ ఆలు గ్రేవీ కర్రీ అయితే ఎలా చేయాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత అది మంచిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఇలా వేపుకుంటూ ఉండాలి. సో ఇదైతే నేను ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా నేను ఇది చేసుకుంటా అనమాట. పులావ్లో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి. సో తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఆ తర్వాత ఆలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మంచిగా ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకొని వేపుకుంటున్నాను. మీరు వెజ్ బిర్యానీలోకి రైతా ఇష్టపడతారా, లేదా ఇలా ఏమైనా గ్రేవీ కర్రీ ఇష్టపడతారా కమెంట్ చేసేయండి. కొంతసేపు అయితే మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను. స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇది కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. సో ఇది మంచిగా ముక్కలకి పట్టేసేలాగా కలుపుకోవాలన్నమాట. నాది నాన్ స్టిక్ ప్యాన్ కాదు, అందుకే ఇలా కొంచెం అంటుకుంటుంది. సో ఇలా మంచిగా ముక్కలకి కలిపేసుకోవాలి, బాగా పట్టాలి. అప్పుడే మన కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఆ తర్వాత దీనికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి. వాటర్ అయితే ఫుల్ గ్రేవీగా తింటా అంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే నాలాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. సో మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈలోపు మన బిర్యానీ ఎంత అయిందో చూద్దాము. సో బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఈరోజు అయితే టేస్ట్ అదిరిపోయింది. ఎంత పొడి పొడిలాడుతూ భలే వచ్చింది కదా, నాకు భలే నచ్చింది. దీని రెసిపీ కూడా కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో వెళ్ళి చూసేయండి వెజ్ పులావ్. తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోండి, అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి.